వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్కి బ్లాగ్స్ రేట్ 1 2 3. సో ఇవాళ గణేష్ చతుర్థి కాబట్టి హ్యాపీ వినాయక చవితి అనమాట అందరికీ. హ్యాపీ వినాయక చవితి. సో ఇవాళ మా గణేష్ని అయితే డెకరేషన్ అయితే పూజన అయితే చూపించబోతున్నాం అనమాట. నైట్ ఎండింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా ఉంటాయి, డ్రామాస్ అన్ని కూడా వీడియో తీస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్. సో లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో లోపలికి రాని మా స్నేహితుంది అనమాట. సో ఇక్కడ అనయ్య కూడా వీడియో తీస్తుంది. అయితే ఇదన్నమాట డెకరేషన్. ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదమ్మా, నిన్ను ఏదో నీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇంకా వినాయకుడు చాలా పెద్ద. సో ఇదైతే మా సర్దకున్నాను అక్క. హాయ్ అప్పు. మమ్మీ హాయ్ అప్పు. సో ఇదన్నమాట మా డెకరేషన్. సో ఇక్కడ ఆర్లో అవుతున్నాను అనమాట. అన్నయ్య చూడు, నీ ఛానల్ పేరు రేపు గట్టిగా. నాదేమో మా డాడీదేమో శ్రీనివాస్ గొడ్డుపల్లి 4044 PALLYI కాదు. నాదేమో అనన్య @8212. సో అనన్యకి అయితే ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట, అనన్య రౌడీ గర్ల్. సో మా ఇక్కడైతే ఫుల్ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. మీరు తగ్గింది కొంచెమైనా. సో ఇక్కడ లక్కీ ఉందన్నమాట. నేను పొద్దున్న నుంచి సో మీకు అంతా చూపిస్తాను అనమాట. సో మీకైతే అంతా చూపిస్తాను అనమాట. మీరు చెప్పేది అంటే మీ పూజ చేసేది మా గదిలో ఉన్న వినాయకుడు అన్నీ చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసే అంకుల్ అయ్యప్పన్ డాడీ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్ అంటే మీ గురించి చెప్పండి. నా పేరు శ్రీనివాసులు. ఇప్పుడైతే కోకోనట్ ట్రీస్ అయితే పెడుతున్నారు అనమాట. సో మంచిగా డెకరేషన్ చేయడానికి అయితే పెడుతున్నారు అనమాట. ఎలాంటి చేసుకున్నామో మీరు కూడా అలానే చేసుకోండి. చూడండి ఒకసారి పూజా సామాగ్రి చూపించండి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, అగరబత్తీలు, అదేవిధంగా ఒక కొబ్బరికాయ, యజ్ఞోపవీతము, వస్త్రము రెండు సిద్ధం చేసుకోండి. తర్వాత తాంబూలం పెట్టడానికి 2 బక్కలు, 2 అరటి పండ్లు, తమలపాకులు, దాంట్లో ఎంతో కొంత దక్షిణ, 1 పత్రాలు ఇలా సిద్ధం చేసుకోండి. ఆచమన పాత్ర ఇలా సిద్ధం చేసుకోండి. తర్వాత కలశం వాడడానికి కలశం, నైవేద్యాలు, హారతి, కర్పూరం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల, చక్కెరనైనా చక్కెరలేని చక్కెళ్ళున్న కోయిల, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా. మనము పూజ చేయలేమా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. లేదంటే మేము చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదు. మనము శాస్త్రంలో ఏది కూడా అలా చెప్పడం జరగదు. ఏంటంటే కొన్ని సామాగ్రి లేకపోతే కూడా మీరు చేసుకోవచ్చు. గణపతి ఖచ్చితంగా మనసుతో చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనకు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ప్రారంభం చేద్దాం.